అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐఎమ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. యెస్. ఈ యొక్క వీడియోలో కుండలిని ఎనర్జీ, కుండలిని మహావిద్య గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాననమాట. కుండలిని అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా! అది కుండలిని అంటే. చూస్తున్నాను కదా! అది కుండలిని అంటే. నాకు ఈ బాడీ వచ్చింది కదా! అది కుండలిని అంటే. రైట్? గ్రహిస్తున్నారు కదా! అది కుండలిని అంటే. ఆలోచనలొస్తున్నాయి కదా! అది కుండలిని అంటే. కుండలిని అంటే ఆహ్, కాన్షియస్‌నెస్‌గా ఉండటం. కాన్షియస్‌నెస్. ఒక ఎరుక. దాని మీద దృష్టి పెట్టటము. అది కుండలిని అంటే. ఇదొక బ్యూటిఫుల్ ఎనర్జీ. లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీయే ఈరోజు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. యెస్. మీరు ఒక ఎగ్జామ్ రాశారు. అందులో మీకు 40 మార్క్స్ వచ్చాయి. అది కుండలిని. ఇంకా నాకు మార్క్స్ కావాలి అని మీరు అనుకున్నారు. కుండలిని గురించి తెలుసుకున్నారు. వర్క్ చేశారు దాని మీద. అప్పుడొస్తాయి మీకు కావాల్సినన్ని మార్క్స్. ఎన్ని కావాలో అన్ని. ఇక్కడ ఏం జరుగుతుంది? కుండలిని గురించి తెలుసుకున్నారు. కుండలిని అంటే మీ గురించి మీరు తెలుసుకున్నారు. మన గురించి మనం తెలుసుకోవటం. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మార్క్స్ ఏంటి? మనకు కావాల్సినవన్నీ మన దగ్గరకొస్తాయి. అసలెందుకు రావాలి మనకు కావాల్సినవన్నీ మన దగ్గరికి? మనమంటే ఎవరు? సోల్. సోల్ అంటే ఎవరు? గాడ్, డివైన్. డివైన్‌కి ఏదైనా సాధ్యమే కదా! సో, డివైన్ దగ్గరికి వచ్చేస్తాయి. కోరిన వెంటనే వచ్చేస్తాయి. ఏవి కావాలంటే అవి. ఇప్పుడు మనం ఒక హ్యూమన్ బాడీలో ఉన్నాం. మైండ్‌తో కప్పబడి ఉన్నాం. ఎప్పుడైతే ఆ యొక్క మైండ్, ఆ యొక్క పొరలను ఓపెన్ చేస్తామో, గాడ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. బాడీలో ఉండాలి మనం. మైండ్‌లో కాదు. బాడీలో ఎప్పుడైతే ఉంటామో, నీకు కావాల్సినవి యూనివర్స్, డివైన్ అరేంజ్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా నువ్వు కోరకముందే అరేంజ్ చేస్తుంది. మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళైతే మీరు అబ్బాయికి అమ్మాయిని, అమ్మాయికి అబ్బాయిని, బ్యూటిఫుల్ వరుడిని, వధువుని, లేకుంటే మీకు మార్క్స్‌ని, లేకుంటే ఇష్టమైనటువంటి మీకు ఫుడ్‌ని, ధనాన్ని, ఎవ్రీథింగ్ మీకు అరేంజ్ చేస్తుంది అన్నమాట. మీకే కోరికలున్నాయి. సోల్ కోరికలు ఇవన్నీ. సోల్ తను తీర్చుకుంటుంది ఖచ్చితంగా తనకి వచ్చే కోరికలను. ఎవరు కాన్షియస్‌నెస్‌గా సోల్ నుంచి వచ్చే కోరికకు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలంటే మనం. మనమెవరు? ఒక స్పృహ. స్పృహ మరియు సోల్ 2 వేరువేరా? 2 ఒక్కటే. ఒకటి మాస్కులైన్ అయితే ఒకటి ఫెమినైన్. ఈ రెండిటి కలయికే యూనియన్. ఈ 2 ఎప్పుడు కలుస్తాయో అప్పుడు నీకు కావాల్సింది నీ దగ్గరకొస్తుంది. కన్‌ఫ్యూజ్‌గా ఉంది అని మీరు కానీ అనుకుంటున్నట్లయితే, స్పృహ నువ్వే, సోల్ నువ్వే, ఆత్మవి నువ్వే, ఒక స్పృహవి నువ్వే. ఆ స్పృహతో నీలో నుంచి వచ్చినటువంటి ఆ కోరికకు నువ్వే ప్రణాళికను సిద్ధం చేయాలి. ప్రణాళిక అంటే ఇన్నర్ వర్క్. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. నువ్వే కోరికవు, నువ్వే స్పృహవు, నువ్వే ఆలోచనవు, నువ్వే ఆత్మవి. అంతా నువ్వే. ఒకటే రోల్. ఆ రోలే ఫెమినిన్, మాస్కులైన్ ఎనర్జీ. మొత్తం ఒకటే. మొత్తం డివైనే. ఇన్ని విధాలు, ఇన్ని పేర్లు ఎందుకంటే నీకు అర్థం కావాలి. నీకు అర్థం కావడం కోసం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇన్ని పేర్లు ఎందుకు? ఒక్క పేరైతే చాలు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు సోల్ ఒకటే ఉంది అనుకోవచ్చు. దానికి ఇంకొకటి ఉండాలి. ఎనర్జీ అనేది ఉండాలి.
దాని ద్వారా నువ్వు తెలుసుకోగలవు. ఇంకా నువ్వొక్కటవ్వలేదు. నువ్వొక్కటవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కటి అవ్వాలి అంటే నీకు మైండుండాలి. నువ్వు నీలో కలవాలి అంటే నీకొక మైండుండాలి. ఆ మైండ్ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. సోల్ తనను తాను తెలుసుకోవటానికి తనలో నుంచే ఒక స్పృహను తీసుకొస్తుంది బయటికి. తనలో నుంచి ఒక కోరికను బయటికి తీసుకొచ్చుకుంటుంది. ఇంకా తన గురించి తాను తెలుసుకోవటానికి. తన గురించి తాను తెలుసుకోవటానికి కాన్షియస్ మైండ్‌ను, సబ్‌కాన్షియస్ మైండ్‌ను ఎవ్రీథింగ్ తీసుకొస్తుంది బయటికి. తనను తాను తెలుసుకోవటానికి తను చేసే వర్కే ఇదంతా. అర్థమవుతుందా? కన్‌ఫ్యూజన్‌గా ఉందా? అవసరం లేదు. కన్‌ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని పేర్లు ఎందుకంటే సోల్ తనను తాను ఇంకా డీప్‌గా తెలుసుకోవటానికి ఇన్ని తెచ్చుకుంది అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే. సోలు తనని తాను ఇంకా డీప్‌గా తెలుసుకోవటానికి ఇన్ని తెచ్చుకుంది. ఇన్ని రూపాలలో ఉంది. ఇన్ని రూపాలను క్రియేట్ చేసుకుంది. అమ్మ అనే రూపము, నాన్న అనే రూపము, అన్న, అక్క, చెల్లి, మిత్రులు, శత్రువులు, టీచర్స్, ఎంప్లాయీస్, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క జీవిని కూడా ఆ ఒక్క సోలే ఇన్ని రూపాల్లో ఉంది. ఎందుకంటే తనను తాను తెలుసుకోవటానికి ఇంత వ్యాపించి ఉంది అన్నమాట. తనను తాను ఇంకా డీప్‌గా తెలుసుకోవటానికి. సో, మీరే కానీ స్పిరిచువల్ జర్నీలో ఉంటే ఇది కంప్లీట్‌గా అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరే కానీ ఈ కుండలిని విద్య గురించి నేర్చుకోవాలి, ఇంకా సాధన చేయాలి, ఇన్నర్ వర్క్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఫీజు వివరాలకి కానీ వస్తే, ఫీజు నేను ఫ్రీ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాను. అండ్ ఫీజ్ కంపల్సరీ గురుదక్షిణం ఉంటుంది అన్నమాట. మీరు ఎంత పే చేయాలి అనుకుంటే అంత పే చేసి మీరు క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాతైనా మీరు పే చేయవచ్చు. బట్ గురుదక్షిణ అయితే నేను తీసుకుంటాననమాట. అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యువర్స్. ఎందుకింత ఓపెన్‌గా చెప్పగలుగుతున్నానంటే, ఓపెన్‌గా చెప్తున్నానంటే సబ్జెక్ట్ అటువంటిది మై డియర్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ అటువంటిది. సో, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.